నువ్వు ఈ మధ్య ఎందుకు ఇట్లా తయారైనావు నాకేం అర్థమైతలేదు. నేను కాదే, నువ్వే ఈ మధ్య మంది మాటలతో మారినావు. గదే గదే బాగా తెలుస్తుంది ఎవరు అట్లా ఎత్తురు. నువ్వు చెప్పిన పని చేస్తే ఎంతటి మనిషి అయినా చత్తడని తెలిసి కూడా నన్ను నా పని చేయమన్నావు చూడు, అక్కడనే తెలుస్తుంది మంది మాటలు ఎవరు పట్టుకుంటుర్రు. ఇగో ఈ తప్పుడు మాటలతో తప్పుడు వాడేద్దామని చూడకు నువ్వు. నేను నిన్ను తప్పుల వాడైద్దామని చూస్తున్నానా? అవునే, నువ్వు మాట్లాడే మాటలు చూస్తే అర్థమైతే లేదా నాకు? చెయ్యని తప్పకు చెప్పు దెబ్బలు కొట్టించే రకమే నువ్వు. నేను అట్లా చేస్తానా? మన పెళ్ళైన కానుంచి నువ్వు నన్ను అర్థం చేసుకుంది గింతేనా? నేను ఎంత అర్థం చేసుకుందామని ట్రై చేసినా నాకేడ అర్థమైతే నువ్వు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిన్ను అర్థం చేసుకునే మనిషి కోసం నన్ను వదిలేసుకుంటున్నావని. నోటికి ఎంత అంత మాట్లాడకు. నేను నోటికొచ్చింది మాట్లాడతలేను, 100% వాళ్ళు నిజమైనదే మాట్లాడుతున్నా. అందుకొంత అంతా చెప్తానా? చంపటానికే చూసినోనివి, నీకు తన్నుడు సుతారం అయితే రాదు. అప్పటి సంది నువ్వు నన్ను గింత ఆడి పోసుకున్నాక నువ్వెందుకే నాకు అద్దు? అసలే అద్దు నువ్వు నాకు. అద్దా అద్దా అని చెప్తానా కదా. ఆగు తాతయ్య, ఇక నీకు పెళ్ళయింది. అన్నా చెప్పనా మా ఇంటికి రాయి. ఈ నల్లికొట్లో నన్ను ఇచ్చిపెట్టి ఇంకో దాన్ని తెచ్చుకునే ఉపాయం చేస్తాను. చెప్పండి రా. A few minutes later. చెల్లె అరే బాబా, నా చెల్లె జీతం నాశనం చేద్దాం అనుకుంటున్నావా? అది నీకేం పాపం చేసిందిరా? దేహా ఆగు, నీకు ఇక్కడ ముచ్చట బొచ్చు కూడా తెలియదేమో గల్ల బయట అడుగుతాను. చెప్పింది కదా చెల్లె, తెలిసేది తెలుసుకునేది. చెల్లె నేనేం చేద్దామో చెప్పే. ఫస్ట్ మనం ఈడ దందాం, అటు ఇంకా టౌన్ పట్టుకోవే ఆడ దండిద్దాం. తర్వాత పంచాయతీ పెట్టి పరువు తీద్దాం. ఆ తర్వాత మన కట్నం పైసలు మనం తీసుకొని ఈ నాగం చేద్దాం. అట్లా చేద్దాం చెల్లె. దేహా ఆగు, ముచ్చట ఒకటే దిక్కి తిక్కలేసినట్టు చేస్తాను ఎందుకు? రెండో దిక్కినవా? ఏమైందో చెప్పు. నీ చెల్లెకి నేను ఒక పని చెప్పిన, అదేమన్నా తిరిగేనా? నన్ను చంపి ఇంకో దాన్ని రేవు చేసుకుంటానని రేవు దాకా మాట్లాడింది. బరాబర్ మాట్లాడుద్ది, అలా తప్పే ఉంది. ముచ్చట మొత్తం వినివయా మగోడా చెప్పు. అప్పుడు మీ చెల్లెకు నేను ఏ పని అయితే చెప్పినో అదే పని మళ్ళీ నాకు తిరిగి చెప్పింది. అంటే అప్పుడు ఇదేం ఆలోచించిందో ఇప్పుడు నేను కూడా అదే ఆలోచించిన. మరి దౌడలు దగ్గరకు వచ్చుతా బాడుకో. చెవుడలు తీసి చేతిలో పెడతా సువారు. ఇంతకీ నా చెల్లెకు నువ్వు ఏం పని చెప్పినావు గది చెప్పు. దాన్ని అడుగు. ఏం చెప్పిండే చెల్లె? నన్ను ఒట్టు నేను చెప్పలేను అన్నయ్య, కానీ నన్ను చంపాలనుకున్నాడు, అది మాత్రం చెప్పగలుగుతా. వేడు చెల్లె, నువ్వు వేడుతుంటే నాకేడిపోతుంది. చెప్పు నాన్న, చెల్లెకి ఏం పని చెప్పినావు? పొద్దుగాల దండెం మీద ఎండేసిన అంగి ఇప్పుడు పట్టవాటిలు ఎండ రగరగా ఎండి పోయి తీసుకురాపోవే అని అన్న. గంత ఎండలో నేను బయటికి పోతే తిరిగి ఇంట్లోకి వస్తానా అన్న? సావనా? మీరు గిందుకు ఆళ్ళు పెట్టుకుంది. బావా నువ్వు కరెస్టేనే, నువ్వు ఇంకో దాన్ని లగ్గం చేసుకున్నా ఏం తప్పులేదు. దీని రోగం కుదురుతుంది. నిన్ను మన ఇంటికాడ సున్నితంగా వేస్తే నీకు తెలియలేదే. బావా నువ్వు దీన్ని ఏమన్నా చేసుకో, నేను పోయాప్తిగా. ఓకే బామ్మ. అవునే, ఈ ఎండాకాలం వస్తే ఏం పని శాత కాదు. ఫ్యాన్ కింద వండ బుద్ధి అవుతుంది. ఎందుకే పండ రాదు, ఇప్పుడు ఏం పని ఉన్నది నువ్వు చేయ? కాదు అట్లా అడుగుతాన్నా. ఈ సాలు వెనకటి సండే ఇట్లుండేనా, ఈనాడోనే ఇట్లా తయారైందా అని. ఏమో నాకేం తెలుసు. అయినా చిన్నప్పట్లో లేకుండే కానీ ఉండొచ్చు, కానీ అప్పుడేం ఏర్పడు మనకు. ఆట మీద పడితే ఇల్లో దిక్కు పొద్దో దిక్కు. అప్పుడు కొద్ది తిరిగేదా అని ఈతకాయలు కానీ తాటికాయలు కానీ పొట్టు తిరిగేది. మేము గా తిరుగులు తిరగలే, కానీ నా చిన్నప్పుడు మాకు ఎడ్లుండే, అవిటిని మేపడానికి అడవికి పోయేటోళ్ళం. అయినా అప్పుడే మంచిగుండేనే, ఇప్పుడు అన్ని కరెంటు పానాలు అయినాయి. అవునే, అడుగుడు మర్చిపోయినా ఈ మన ఇంటికి సంబంధించిన బిడ్డ అవుతున్నా లేచిపోయిందట కానీ నేమేనా? కోడి తినాలిగాను పోతే పోయింది, కానీ మన కుల పొంతోడు పోయినా బాగుండు. ఏరే కుల పొంతోటి లేచిపోయిందట. పోరిపోందా మురుగుతే? వేరే కుల పొంతో ఎట్లా పోయిందే? ఏరే కుల పోళ్ళు ఇంటికి పోతే ఈగురంగా కూర్చొనే బుద్ధి కాదు. అసోంటిది ఈ పోరి గాంతో ఎట్ట పోయింది బేకార్ది. మరి కొసకేటైందే? అలా నీళ్ళు రానితారన్న? ఏమో, ఓ మాట అయితే ఇద్దరినాకం పిలిచి పెళ్లి చేస్తారన్న ముచ్చటిని పడ్డది. దీని అవ్వకెట్లా సిగ్గులేదే, ఇంకా లగ్గం చేస్తారట? నీ అవ్వ అదే, నేనైతే పోరి 2 గాలు అందుకొని బండకు చంపుతూ ఒక సిద్ధం అవుతుంది. ఏమవుతి, ఎవరు ఎక్కడ పోతే మనకేంది, మన జోలికైతే ఎవరు రాకుండా ఉంటే సరిపోయా. అంతే. ఉన్నారా? ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేనా? ఎవరు నువ్వు? అయ్యో నన్నే మర్చిపోయావా? ఏర్పాటు చేస్తలేవా?
ఆహా యాదికి అత్తలేదు. నీ పాడుగారు మీ అమ్మగారు యాద చేసుకో. ఓ నువ్వా మా ఇంటేనుగా పదిమా. నేనే అల్లుడు. ఇప్పుడు గుర్తుపట్టావా? నువ్వు దేశం పోయినట్టు పోతుగా మళ్ళీ ఎప్పుడు వచ్చినవే? నేను వచ్చి 2 రోజులు అవుతుంది. ఇంటికాడ అంతరుచుకొని నిన్ను చూసిపోదాని వచ్చిన. నువ్వు గమ్మతున్నావే, మన అంతగానో దగ్గర చుట్టం కాదు కదా, నన్ను చూడటానికి అంత దూరం నుంచి వచ్చినావా? చుట్టరికం దూరం కావచ్చు కానీ మన సోపతి దగ్గరది కదా, అందుకనే వచ్చిన. నిజంగా నువ్వు నాకు అంత విలువితో అనుకోలేదు మామ. ఎండలో వాడు వచ్చినావు. దా ఇంట్లోకి పోదా. నిజంగా నువ్వు గిన్నేళ్ల తర్వాత మా ఆయన గుర్తు పెట్టుకొని వచ్చుడు విచిత్రంగానే ఉంది బాబాయ్. మా సోపదర్శ వంటిది. అల్లుడు నిన్ను చూద్దామని ఆనందంలో అన్నం తినకుండా వచ్చిన. ఇంత అన్నం ఉన్నదా? అయ్యో మామ నేను అడుగును మర్చిపోయినా. అన్నం మస్తున్నా తిందు కానీ కాలేజీలో అడకసపో. అల్లుడు వచ్చినాక ఈ మాట అంటావనే కాలు కట్టుకొని వచ్చిన. పోదాం పాలు. అన్నం పెట్టుకురా. అల్లుడు ఏ మాట కామాట వంటలైతే బ్రహ్మాండంగా ఉంది. బిడ్డ మంచిగానేది బంగారం చూపులో దొరికింది. ఏమనుకోకు మా, ఇంతకుముందు నేను మందలిచ్చేదాకా అడగలే అన్నం తింటావా అని. దాన్ని ఏముంది అల్లుడు, నేనేమనుకోను. మా చల్లగా ఏమన్నా తాగుతావా? చల్లగా అంటే థమ్స్అప్ అయితే మంచిగా ఉంది అల్లుడు. సరే నువ్వు వినే ఉండి నేను ఒక 5 నిమిషాలు పట్టుకొస్తా. అల్లుడు మీ మనసు లెక్కనే ఇది కూడా చల్లగా ఉన్నది. దాన్నే ఉన్నాయేమో తాగు. అల్లుడు నీకు ముచ్చట చెప్పాలి. ఏంటిది మా? నేను మీకు చెప్పినట్టు మీ మామని కాదు. నా పేరు ప్రసాద్. నేను ఏ ఊరికన్నా పోయేటప్పుడు మధ్యలో ఆకలి అలసిపోతే మీ అసలు లెక్క ఒక ఇల్లు చూసుకొని తిని రెస్ట్ తీసుకొని పోతా. సరే తింటే తిన్నావు కానీ మీది ఏ కులం? ఏ కులమో నేను చెప్పగాని మీ కులం అయితే ఖచ్చితంగా కాదు. ఈ ముచ్చట నువ్వు వాతో చెప్పక చేయక సపరేట్ పోయిన అయిపోవు కదా. ఇప్పుడు మాకు నిమ్మలో ఉండదు. సారీ నేను అట్లా వేయలేను. నా మనసు ఒప్పుకోదు. పోయేస్తా. సరే సర్లే. నీ అవ్వ ఇవ్వనికి ఫోన్ చేసినా రానంటారు. ఎట్లిప్పుడు ఇవ్వనికి ఫోన్ చేయాలా? ఇప్పుడు వస్తాడు. అరే మళ్ళీ ఎటు పోతున్నావురా? ఇట్రా. పని కోసం అయిపోయిందా రా? ఎప్పుడు అయిపోయింది. అట్లు కూడా పోయినా నిన్ననే. అట్టినే ఉంటున్నావు అయితే. ఇక పందిరినాక అట్టి ఉండకపోతే పొట్టతో ఉంటారా? నిన్ను మందలియ్య భయం రా. మదం మాటలు మాట్లాడడానికి మంచిగా తయారై ఉంటావు. సరే కానీ ముచ్చటేందో చెప్పు. మాకు అడ్లు మరే రారాదు, కైకిలు కట్టిస్తా. నాతో కాదు నేను రాను. నీ 4-5 నెలల నుంచి వ్యవసాయం చేస్తే ఏం కదా కానీ నాకు పనికత్తనే అవుతుందా రా? రానన్న పడుతుంది. 4-5 నెలలు కట్టం చేసిన కాబట్టి రానంటన్నా రెస్ట్ తీసుకుందామని. అరే పనికత్తే 4 రూపాయలు వస్తాయిరా. ఇంట్లో వంట ఏమొస్తుందిరా? నాకు అర్థం కాదు. నేను రానువే. అసలే ఎల్లుండి ఫంక్షన్ ఉన్నది. నేను గ్లామర్ గా పడుకోవాలి. ఫంక్షనా? ఇప్పుడేం ఫంక్షన్ రా? నీకు చీర గిట్లా కట్టిస్తారా లేకుంటే సీమంతం చేస్తుర్రా? ఇది వరక నాకు మదం మాటలు వస్తాయన్నగారా? ఇవి కాదా మదం మాటలు? మరి లేకపోతే ఏందిరా? కైకిల్ రారా అంటే ఫంక్షన్ కోవాలని పడుతుంది. వాళ్ళకి కట్నం పెట్టి బుక్కునంత నోట్లో వారేసుకొని రాక ఏమో గ్లామర్ ఖరాబ్ అవుతుంది అని మాట్లాడబడుతుంది. మంది ఫంక్షన్ అయితే నువ్వు అన్నట్టే చేతును. నా ఇంట్లో ఫంక్షన్ అయ్యేపటికనే ఖచ్చితంగా మాట్లాడతాను. నాకు తెలియకుండా నీ ఇంట్లో ఏం ఫంక్షన్ రో? నా ఇంట్లో అంటే నా నడింట్లో కాదు, మా అత్తగారి ఇంట్లో. మరి కరుసుల మందం అయితే రాదురా, నగతే ఇత్త పైసలు. అరే నేను రాను అని అంటే గబ్బిల వాళ్ళు ఎంపడి పడతావేంద్రా? నేను రాను. ఎవరు నన్ను ఇంట్లో అడుకుపో. కరుసుల మందం అయితే అంటే కరుసడానికి వస్తావేంద్రా? ఏది లేదు, నేను పోతాను. ఎటు పోయినావు ఇంతసేపు? నేనెటు పోయినా గాలని పైసలు పదాలు అడగస్తాను. పైసలా? ఎందుకు? ఎందుకంటే పోయింది, రేపు మీ చెల్లె పుట్టినరోజు కదా. అయితే ఆమెకు బట్టలు కొనియద్దా? బహుమతి ఇయ్యద్దా అని మనం.
నిజంగా నీకు మా వాళ్ళు అంటే మస్తు అభిమానం ఉంటుంది. హాయిగా ఉండాలి కదా, మనోళ్ళకు మనం చేయకుంటే ఇంకా వాళ్ళు చేస్తారే. మా చెల్లెకు ఒక మంచి గ్రీన్ కలర్ డ్రెస్ కొందాం. అది మెచ్చది. ఎందుకు? దానికి బ్లూ కలర్ అంటే ఇష్టం. సరే అదే కొందాం. అవునే, మీ అవ్వలు ఫ్రిడ్జ్ కొంటా అన్నారు, కొనరారు? కొన్నారు. ఎందుకు? మీ చెల్లెకు కూల్ కేక్ అంటే ఇష్టం కదా, కొంట పోయి రాత్రి అలా దాకా ఆడ పెడితే కరుగుద్దని అడుగుతానా. నా పుట్టినరోజు ఎప్పుడు? జూన్ అనుకుంటా కానీ కాదు 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 జూలై కానీ కరెక్టేనా? నాకు ఏ కలర్ అంటే ఇష్టం? ఏమో నాకేమో. సరే, నా బర్త్డేకు కేక్ తెమ్మంటే ఏ కేక్ తెచ్చినావు? నార్మల్ కేకు. అప్పుడు నేను కూల్ కేక్ తెమ్మన్నా, గుర్తుందా? చెప్పినావు కానీ అప్పుడు నా చేతిలో పైసలు లేకుండే, అందుకే నార్మల్ కేక్ తెచ్చిన. బాడకో, నాకు అనేసరికి పైసలు లేవు పల్లిత్తులు లేవని కారణాలు చెప్పినవి, నా చెల్లెకి అనేసరికి బదులు అడుకొచ్చి మరి పెడతావా నిన్ను? ఇంకా నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కదరా, నాకేం కావనో ఏం దేవల్లో కూడా తెలియదు. నిన్నెవరు లవ్ చేసిండే? నేను నీ చెల్లెకి లైటింగ్ కొడితే నేను నిన్ను లవ్ చేస్తాను అనుకున్నావు, అది పోయి మీ అబ్బాయి చెప్పి మన ఇద్దరు లాగా చెప్పించింది. మరి ఈ ముచ్చట ముందే చెప్పి రావచ్చు కదా. ఈ ముచ్చట ఊరంతా తెలిసినాక నాకు పిల్లని వాడేస్తాడు ఇక. అందుకని నన్నాగం చేస్తావరా నల్ల మొక్క కూడా? ఏం మేటి ఆ మేటి మనుషులను గింతనా నోర్తలేదు. మునపటి మేడమే మంచిగుండే పాపం. ఏమైతే కూర్చున్న నిత్తలేదు, నిలవాడ నిత్తలేదు. అరే వాళ్ళకి ఇంటికి పంపుతలేదు అంటే ఏమో నా పాన మరి కళ్ళకి వస్తుంది. మరి దవదవ నాడు ఇంటికి పోదాం, దూపైతుంది. నడువు చెప్ప ఇంకెంతసేపు నడుతుంది మెల్లగా పెళ్ళిపోయినట్టు. ఇంకెంత నడవల్లే, నువ్వు మంచిగానే ఉన్నావు. ఈడికైనా ఊపిరి వెళ్ళిపోతుందంటే ఫ్రిడ్జ్లో మంచిల బాటిల్ పెట్టావానే? అందులో పెట్టిన బాటిల్ తాగుదు. నిన్న సాయంత్రం నీళ్ళు లెమ్మని మొత్తుకున్నా, తెచ్చినవా? అంటే ఇప్పుడు ఇంట్లో మంచి లేవానే? మా ఉన్నాయి పా, ఒక బాటిల్ మందం. అబ్బా నీ బాంచన ఇది పిడాత మీద పిడిగోట చేసినావు ఆయన జరిసేపు. ఇప్పటికైనా ఇంటికి పోయినాక నీళ్లు తీసుకురా. ఈ ఎండకెడ పోతా, చల్లబడ్డాక పోతుందా? పొద్దుగాల వద్దామని పొద్దుగాల పనికి పోతే పోయి వచ్చేసరికి పగటిలు ఎండ కొట్టినాడు. కొడుతుంది ఎండకి అగ్గి తగల. ఇప్పటికైనా అగ్గిలేక మాట్లాడంటే మళ్ళీ నువ్వు శాపనార్థాలు పెడతావు, మనం బొక్క అవుతాం. అయ్యో ఇప్పుడు నేను అనగానే అయితే నా తీయ రాదు. నీకు తెలియదే, పైన తదాసి దేవతలు తయారై ఉంటారు, వాళ్ళు ఒక్క మాట ఇడిచిపెట్టిరనుకో మన బల్బు తీరుతుంది. అన్ని పాత ముసలాల మాటలే నీ అయితే. ఓ ఇక నీదంతా వయసు పొల్ల వైఖరితి. గిన్నె మంచిలే దూపైతే. బా 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 బామారి దా. చెల్లె మంచిగా ఉన్నవారా? ఏం సార్ అంత మంచినా? అంత మంచిగా బా. గంగా ఈయన మా మేనమా వల్ల చిన్నయ్య వల్ల పెద్ద కొడుకు, ఎప్పుడు ఇంటి దిక్కు రాలే గాని సాయంత్రం కదా బా రాక. ఇల్లు దొరకదు అనుకున్నా, కానీ తొందరనే దొరికింది బా. మీరు మంచిగున్నారా? అంత మంచిదే, ఇట్లున్నాం. ఏం సార్ మరి గిడితో వాటినావు? ఏం లేదు బా, చెల్లది పెళ్ళి ఉన్నది, పత్రిక ఇద్దామని వచ్చిన. ఇద్దరాక కలిసి రావాలి తప్పకుండా. అచ్చుడే నీ దగ్గర కళ్ళు మందం పైసలు కూర్చుడే. నువ్వు అడగాలే కానీ నేను కాదంటున్నా బా. ఎండల బయలు వెళ్ళావు, కారు ఇట్లా ఏమన్నా పట్టుకొచ్చినావా? కారు పట్టుకొని తిరిగి అంత మనకే ఉన్నది బా. అరే మరి గింత ఎండల బండి మీద తిరుగుతాను అనివే. ఇక ఏం చేద్దాం బా, తప్పుద్దా? ఎండలో తిరిగి వచ్చేసరికి బాగా దూపైతుంది.
సెలే గిన్నె మంచిలేరా బామ్మది ఈ ఎండలు తిరిగేటానికి మంచిలా అంతే అనవా రాగానే ఓ బీరేసి రావాలి కానీ మంచిగా నువ్వు గమ్మ చెప్తావే చెప్పు అంటే నేను మందు బిల్లు దాటునేనా అయ్యో కరెక్టే కదా మరి స్ప్రైట్ తాగు చల్లగా ఏసి నాకు ఒక కూల్ డ్రింక్స్ నచ్చాయి బావా ఏని గట్లయితే ఎట్లా బామ్మది నేను గంతే బావా నేను మంచి తాగితే మంద అయినంత తుతర్పిస్తుంది అవు బామ్మది నువ్వు ఇంక ఈ పత్రికలు పట్టుకొని ఎన్నులు తిరగాలి ఇది నువ్వు ఇంకో కూర ఉన్నది బావా అది అయిపోతే అడ్డ అయిపోయినట్టే ఓ దేవుడా ఇంకో కూర అన్నా అవును బావా మరి జిద్దులు అనుకుంటా ఈయనే ఉండబడుతుంది చెప్పని అడుగు ఏ పాటి దూరం బా మంచిది అయినాక పోతా అది నీకు చెప్తే అర్థమైతే లేదా అనవా మళ్ళీ నువ్వు పొంగ ఎండ బాగా అయితే నీకే కావాలవుతుంది బావా గిన్ని రోజులు నన్ను ఏం చేయనండా ఇప్పుడు ఏం చేస్తుంది బావా చెల్లె గిన్నెని మంచిలేరా ఇన్ని రోజుల కంటే ఇక ఎక్కువ కొడుతుంది ఎండ చెప్పనవో అయితే ఏంది బావా ఒక్కూరినే చల్లబడ్డాక పోతే తీరాదు చెల్లె గిన్నెని మంచిదిరా అయ్యో బామ్మర్ది ఎండకు పోయి వచ్చి టక్కన మంచిది తాగితే తిక్క అయిదట అదు తాకు నేను వచ్చి అర్ధ గంట అవుతుంది ఏం కాదు బావా చెల్లె గిన్నెని మంచి పట్టుకరా ఏ కుక్కవా గాడిదిరా అప్పటికెళ్ళి మాట పోతలేవు బావా బావలేదు బాదుకుంటలేదు నువ్వు అడుగు ఇటుకెళ్ళి ఫస్ట్ ఏంది బావ పుష్కర గంత మారంటివి నీటి కూర ఉన్నట్టున్నావు ఒక్కప్పుడు నీళ్ళు లేకపోతే సత్తావరా నడు బా మంచిది అయిపోతా బా ఉండడానికి మసాలా పా. మంచిది అయిపోతా బా కూర తినాలి, పో. ఏయ్ నీళ్ళే పోవే ఎవరు రాకముందు ఆయన తాగుదాం సరే ఏమండి ఏమైంది గట్లో నువ్వు షాక్ వచ్చిందా కాదు షాక్ ఇచ్చింది పొద్దుగల నీళ్ళ బాటిల్ ఇంట్లో పెట్టినాక కుక్కర్ స్విచ్ బంద్ చేయబోయి ఫ్రిడ్జ్ స్విచ్ బంద్ చేసిన అంటే ఎస్ నీళ్ళు కూల్ కాలేదా ఇంకింత వేడైనాయి ఏయ్ గీడేం చెప్తున్నావు పోయిగా మంచి నీళ్ళు పడతాయి కాదా నల్లత్తంది నేను కూర పొయ్యి మీద ఎత్తా ఏం మాట్లాడతానువే నేను నీళ్ళు పట్టుడేంది నా చేతులకు గాజులు చెంపలకు గంధం గిట్ల రాసుకున్నట్టు కనబడుతుందా మంచి నీళ్ళు పట్టడానికి ఆడోళ్ళు అయితేంది మగోళ్ళు అయితేంది దానికి గంతగానం ఫీల్ అవుతున్నావు అసలు దాన్ని నువ్వే పోయి పట్టుకోవాలి నన్ను ఎందుకు అడుగుతాను వచ్చి పట్టుడు నాతో అవుతుంది కానీ అవి తెచ్చి ఇంట్లో పెట్టాలంటే నాతో కాదు అసలు అప్పుడు నీళ్లు పట్టినాక నా దగ్గరికి వచ్చి అడగాలి అవి ఇంట్లో పెట్టుమని రెండు పనులు నాకెట్లా చెప్తావే నువ్వు ఇక నువ్వు చెప్తున్నావు గవర్నమెంట్ నౌకరని అదొకరి వంతు ఇదొకరి వంతా నువ్వు గింత తాడిదాన్ని అనుకోలేదే పోను ఇల్లాకిలు కూడా నాతోనే ఉడిపించి నువ్వు నడిమంచాల మంచిగా వంటట్టున్నావు ఏం పుట్టింది నీకు అంత పిచ్చి పిచ్చి చేస్తున్నావు నన్ను గంత మాట అంటావా నేను ఇక ఈ ఇంట్లుంటా నువ్వు పెట్టే బోధిన నేను తినకపో ఎవడు బదిలాడతావు నిన్ను ఆడదానికన్నా అద్మానం తయారవుతావు ఈ మధ్య నేను బయటికి పోయినాక నువ్వు నా వెనకత్తే మంచిగుండదు మరి కాలే కాడ కాలితే నువ్వే వస్తావు నేనెందుకు వస్తా నీ వెనక చూస్తా కదా నువ్వు నా వెనకత్తవో రావో ఏ నోర్మి పోయేట నువ్వు ఒక ఎందుకు కొడతావు ఈ మధ్య ఏం పుడుతుంది నీకు తుమ్మి నా దగ్గర లొల్లి పెట్టుడు ఇంట్లోకేం బయటికి పోడు చిచి నీతో రామ గోసైతుంది నాకు పోతానది నన్ను ఇంట్లోకి వెళ్ళేదాకా నువ్వు నిమ్మలంగా ఉంటట్లేవు ఏదైనా గాలి దాకిందా వీనికి రోజు రోజుకి గిట్ల తయారవుతున్నావు ఏంది గట్లా అన్నాడు ఏం తినకుండా ఎండకు పోయింది కదా నేరపడ్డాడు కావచ్చు లేచినాక అన్నం తినమన్నది ఏంది తలకాయ పట్టుకున్నావు గౌరవుతుందా నువ్వు ఇట్నే గంపడి అన్నావని గావరైతుంది నాకు అట్లా యాస మాటలు మాట్లాడే బదులు అన్నం అడితే పెడతా కదా అడుక్కుంటేనే పెట్టావానే అడుక్కోకుంటే పెట్టవా అంటే నీ కంటికి నేను గుచ్చపోలేక కనబడతాను కదా ఏ కుక్క మొక్క పొడ ఎందుకు అట్లా అన్నిటి కడతాను అడగందే అవ్వైనా అన్నం పెట్టది నేను ఎట్లా పెడతా అసలు గాయది కారణాలు చెప్పుకుంటేనే కడుపు అలబెట్టు నేను ఈ పూట కూడా ఇంట్లోండా తినా నువ్వు నా వెనక రాక మంచిగా చెప్తాను
ఈ ఎండకు గారేసి అత్తడా అయింది, పోయి తీసుకొస్తా. ఇక నా పెళ్ళం నన్ను కొట్టిన కాంచెల్లి ఇక ఈ విషయం దాన్ని తెలియకుండా నడిపిస్తానరా. ఆయనతో చీటికి మారికి లొల్లి పెట్టుకుంటానా, బయటకు వస్తానో పెగ్గేస్తానో పోతానా. ఏమో అనుకున్నా కానీ నీకు తెలివి బాగానే ఉందిరా. ఇక అట్లా కనికరించిన దేవుడు. సార్ సంసారి నమస్తే. నువ్వెందుకు వచ్చినావు వీడికి? ఏదో పాపం బొక్కలు లేదే బక్కపానం, ఈ ఎండలు ఏడజత్తావో అని వచ్చిన. వీడికి వచ్చి నువ్వు మంచి తత్తంగమే చేస్తున్నావు కదా. అంటే నేను పొద్దుటి సంది అన్నం తినలేదు కదా, ఆ ముచ్చటీడు తెలుసుకొని కోటర్ పట్టుకొచ్చి తాగుదాం రారా అంటే నేను తాగా అని అంటాను అంతే. వీడికైతే మంచిని చెప్పినావు, నేను నమ్ముతున్నా. ఇంకేమన్నా ఉంటే తన్నుడు అయిపోయినాక చెప్పు, అప్పుడు ఇంటా. అన్న కొంచెం పక్క జరగవా?